హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ మే మంత్లో తప్పనిసరిగా అప్లై చేసుకోదన్నటువంటి టాప్ 8 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టోటల్గా మనకి 24,000కి పైగా వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్స్కి 10th క్లాస్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే, మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక శుభవార్త. అదేంటి అంటే, మనకి ఎవరైతే వితిన్ షార్ట్ టర్మ్ పీరియడ్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో, సో మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే, టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు మిషన్ ఆఫర్ అని చెప్పేసి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే విధంగా 900కి పైగా ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇందులో మీకు 1,50,000కి పైగా మార్క్ టెస్ట్లు, 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్, 3,500కి పైగా ఫ్రీ టెస్ట్లకి సంబంధించి సబ్స్క్రిప్షన్ ప్లాన్ని కేవలం 615కి ఇస్తున్నారు. అది కూడా మనకి 1 year వ్యాలిడిటీ తోటి. ఇంకా మీరు FRJ10 కోడ్ని యూజ్ చేస్తే ఇంకా మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఎందుకు మీకు హెల్ప్ అవుతుంది అంటే, మన ఛానల్కి సంబంధించి ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు నచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ డెమో వీడియోస్ వినండి, క్లాసెస్ తీసుకున్న తర్వాత ఆ ప్రిపరేషన్ అనేది అయిపోయిన తర్వాత ఈ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి ఈ యొక్క టెక్స్ట్ బుక్ వాళ్ళు అందిస్తున్నటువంటి మిషన్ ఆఫర్కి సంబంధించి ప్లాన్ అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. అలాగే మన ఆర్కియాలజిక్స్ యాప్ కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ఒక మే మంత్లో తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్స్లో రైల్వేకి సంబంధించింది మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి రిక్రూట్మెంట్ అనమాట, అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేయబోతున్నారంటే 11,000కి పైగా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయాలి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయ్యి మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా, లేకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి అప్రెంటిస్షిప్ ఉన్నా, లేకుంటే డిప్లొమా చేసినా, బీఈ బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ 14th జూన్ కల్లా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్స్ ఉంటాయి. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. May 15th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి అప్లై ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ వాళ్ళు 500, మిగతా వాళ్ళు 250 అనేది పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్లో మీకు ఫస్ట్ CBT1 ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత CBT2 అండ్ CBAT అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క రైల్వే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ చేస్తారు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి బ్యాంక్ సెక్టార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అదే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్లీగా మనకి గ్రేడ్ బి ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకి వేకెన్సీస్ వచ్చేసి 60 వేకెన్సీస్ ఉన్నాయి. 20 May వరకు మాత్రమే టైం ఉంది. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు పోస్టింగ్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫీజు 850 జనరల్ ఓబీసీ వాళ్ళు, మిగతా వాళ్ళు 100 రూపీస్ అనేది పే చేయాలి. RBI.org.inకి సంబంధించి కెరీర్ ఆపర్చునిటీస్కి వెళ్ళేసి మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్స్కి అయితే మీకు సెలెక్షన్ చేస్తారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే దాదాపుగా మీకు 70,000 వరకు అయితే సాలరీ వస్తుంది. ఏఎల్పి ఉద్యోగాలకైతే 45,000 వరకే సాలరీ వస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది కూడా బ్యాంక్ సెక్టార్కి సంబంధించింది. యూనియన్ బ్యాంక్ నుంచి రీసెంట్లీగా 1,865 వేకెన్సీస్తో ట్రైనీ అప్రెంటిస్షిప్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు, 19th May వరకు మాత్రమే టైం ఉంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్స్ ఉంటే మన తెలుగు రాష్ట్రాలు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 20 నుంచి 28 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు, దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్ తెలుగు వస్తుందా రాదని చెప్పేసి టెస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫర్స్ క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి 700కి పైగా వేకెన్సీస్తో మనకి రీసెంట్లీగా నోటిఫికేషన్ వచ్చింది. 15th May లోపు అప్లై అయితే చేయాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండి, అంటే మీరు ఏ విభాగంలో 12th పాస్ అయినా స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 years గ్రేడ్ సి పోస్టులకి, 18 నుంచి 27 years గ్రేడ్ డి పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. సో ఫీజు వచ్చేసరికి
100 మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే లేదు. ssc.gov.in వెబ్సైట్ త్రూగా అప్లై చేయాలి. సెలక్షన్లో మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించి ఉంటుందన్నమాట. అది కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. నెక్స్ట్ మనకి సిఎన్పి నాసిక్ అంటే కరెన్సీ నోట్ ప్రెస్ నుంచి రీసెంట్లీగా మనకి అంటే నోట్లను ముద్రించేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి రీసెంట్లీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది 534 వేకెన్సీస్తో. సో 19th మే వరకు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో మీకు ఇనిషియల్ పోస్టింగ్ నాసిక్లో ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క కరెన్సీ నోట్ ప్రెస్కి సంబంధించి మన హైదరాబాద్లో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయండి. మన హైదరాబాద్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ని బట్టి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. 84 వేకెన్సీస్ ఉన్నాయి. 14th మే వరకు ఇది అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. సో దీనికి క్వాలిఫికేషన్ మాస్టర్స్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో పాస్ అయి ఉండాలి. దానికి సంబంధించి మీకు ట్రాన్స్లేషన్కి సంబంధించి డిప్లొమా కానీ లేదంటే ట్రాన్స్లేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో దీనికి వచ్చేసి సెలక్షన్లో పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ట్రాన్స్లేషన్కి సంబంధించి ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి. సో మనకి 660కి పైగా వేకెన్సీస్తో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రీసెంట్లీగా వచ్చింది. లాస్ట్ డేట్ మనకి 11th మే వరకు మాత్రమే టైం ఉంది. సో ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. పవర్ గ్రిడ్ .inకి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. క్వాలిఫికేషన్స్ డిప్లొమా కానీ ఐటీఐ కానీ బీబీఏ బీబీఎం ఇంటర్ సిఏ లేదా సిఎంఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ ఏజ్ లిమిట్. అప్లికేషన్ ఫీజు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఫైనల్ నోటిఫికేషన్ ఇది మనకి సిఆర్పిఎఫ్ మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి రీసెంట్లీగా 9000కి పైగా వేకెన్సీస్తో కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ 19th మే వరకు మాత్రమే టైం ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేస్తాను. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే 10thతో పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే 10thతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 10th ఉన్న కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 23 ఇయర్స్ కొన్ని పోస్టులకి, మరికొన్ని పోస్టులకి 21 నుంచి 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఫీజు వచ్చేసి చాలా తక్కువగానే ఇచ్చారు. సో ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే సెలక్షన్లో వచ్చేసి ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత పిఎస్టీ అండ్ పీఈటీ, దాని తర్వాత ట్రేడ్ టెస్ట్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఇవి మనకి కంపల్సరీగా అప్లై చేసుకున్నటువంటి ఒక మే మంత్లో అప్లై చేసుకున్నటువంటి టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఫ్రెండ్స్ ఇది మనకి ఒక మే మంత్లో తప్పనిసరిగా అప్లై చేసుకోదగినటువంటి టాప్ 8 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్. దాదాపు అన్ని నోటిఫికేషన్స్ కలుపుకుంటే 24,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి యూనియన్ బ్యాంక్ తప్ప మిగతావన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్స్కి సంబంధించి లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అలాగే టెక్స్ట్ బుక్కి సంబంధించి ఎవరైతే మార్క్ టెస్ట్ల కోసం చూస్తారో తప్పనిసరిగా అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.